మన గ్రామంగా ఇచ్చేసి వేదికలు అలంకరించిన కోటయ్య గారికి, కొండా మనమ్మ గారికి, సంతోష్ రెడ్డి గారికి, మోహన్ గారికి, ఇక్కడ విచ్చేసిన గ్రామస్తుల నా అక్క చెల్లెలకి, అన్నా తమ్ముళ్ళకి, పెద్దలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, మీ అందరికీ తెలుసు 4 నెలల క్రితం అయిన ఎలక్షన్ లో నన్ను ఒక తమ్ముళ్లా ఓ అన్నంలా ఆదరించి పెద్ద మెజారిటీ ఇచ్చి ఈ గ్రామంలో నన్ను గెలిపించడం జరిగింది. మీ ఆశీర్వాదాలతోనే ఈరోజు మీ ముందు నిల్చున్నాయిరా. కాబట్టి మళ్ళీ రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్ లో పెద్దలు మల్లు రవి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి, అదేవిధంగా నాకు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చి ఆ పెద్ద మనిషికి ఓటేస్తే మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నిధులే కాదు, ఢిల్లీ నుంచి ఎంపీ నిధులు కూడా మన గ్రామంలో వాడి మిగిలిన రోడ్లు కూడా కావాల్సిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుందామని మీ అందరికీ సభ తెలుపుతున్నా. ఆ చిట్టమ్మ చెప్పింది ఇప్పుడే, ఇల్లు కావాలి, నాకు పెన్షన్ కావాలి, నాకు ఏం లేదు బతకనికే. తల్లి తప్పకుండా మీ పెన్షన్ చేపిస్తా, ఎలక్షన్ అయిపోగానే తప్పకుండా మర్చిపోకుండా చేపిస్తా అని నీకు ఈ సభ ద్వారా చెప్తున్నా. నవ్వు చిట్టమా, నవ్వు. మన గ్రామంలో 6 గ్యారంటీలు ఏవైతే రేవంత్ రెడ్డి గారు అమలు చేసిండో అవి కొద్దిగా ఆలస్యమైన ఎలక్షన్ల వలన మనమ్మ గారు చెప్పినట్టు కోడ్ వచ్చినందుకు ఆలస్యమైంది. కాబట్టి కరెంటు కానీ, ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ కూడా, దాంతోపాటు మన ముఖ్యమంత్రి గారి ఆగస్ట్ 15 తర్వాత రైతు రుణమాఫీ కూడా చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ మన గ్రామానికి అమలయ్యేటట్టు నేను చూసుకుంటా అని మీ అందరికీ సభ ద్వారా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే మీ మీద మీరు నన్ను ఎట్లా గౌరవించిండ్రో, నన్ను గెలిపించి మెజార్టీ ఇచ్చి గ్రామంలో